ఇక విహారి కారు డిక్కీలో లక్ష్మి ఉంటుంది. విహారి ఆఫీస్‌కి వచ్చేస్తాడు. విహారి ఆఫీస్‌కి వెళ్ళగానే శకుంతల వాళ్ళు అక్కడే ఉంటారు. ఏంటి అందరూ వెయిట్ చేస్తున్నారు అని విహారి అడిగితే, హర్ష వాళ్ళ అక్క ఇంకా రాలేదు సార్ అని అంటారు. టైమ్ సెన్స్ లేకపోతే ఎలా అని విహారి అంటాడు. ఇక శకుంతల అయితే, సార్ ఈ ఒక్క రోజే అని వదిలేయొద్దు. రేపు టైంకి ఫుడ్ రాకపోతే ఏం చేస్తారు? ఉద్యోగులందరూ ఇబ్బంది పడతారు. అందుకే నాకే కాంట్రాక్ట్ ఇచ్చేయండి అని అంటుంది. అక్కడున్న ఉద్యోగులను కూడా భయపెట్టి తాను పెట్టే ఫుడ్ బావుంటుందని చెప్పమని అంటుంది. ఇక హర్ష పరుగున అక్కడికి వస్తాడు. సార్ మా అక్క వస్తే మీకు అన్నీ తెలుస్తాయి అని హర్ష అంటే, ఇంత లేట్ అయితే ఎలా హర్ష? కాంట్రాక్ట్ శకుంతల గారికి ఇచ్చేద్దామని అంటాడు. సార్ ఆ పత్రం నాకు ఇచ్చేయండి అని శకుంతల అడుగుతుంది. హర్ష చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే శకుంతల గారికి ఫుడ్ కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు అగ్రిమెంట్ చేయిస్తా అని విహారీ లోపలికి వెళ్ళబోతుంటే బ్యాట్‌మెన్ అనుకుంటూ క్రిష్ పరుగున వస్తాడు. అలసిపోతున్న క్రిష్ ఒక్కసారి ఈ వీడియో చూడండి అని ఫోన్ ఇస్తాడు. అందులో శకుంతల కుళ్ళిన కూరగాయలతో వంటలు చేయమని, చెత్త నూనె వాడమని చెప్పిన అన్ని ప్రూఫ్స్‌ని శకుంతల మాటలతో సహా చూసిన విహారీ, ఎంత పని చేశారు? మిమ్మల్ని ఇలా వదిలేయకూడదు అని వెంటనే ఫుడ్ ఇన్స్‌పెక్టర్‌కి విషయం చెప్తా, పోలీసులకు పట్టిస్తా అని ఫోన్ చేస్తాడు. ఇలాంటి కేసులకు పోలీసులు ఏం చేస్తారని శకుంతల నవ్వుతుంది. ఖచ్చితంగా చేస్తారు అని విహారీ అంటే, శకుంతల పోలీసులకు చెప్పొద్దని అంటుంది. అక్క నిన్ను అరెస్ట్ చేస్తారా అని రౌడీ అడిగితే, వాడికి అంత లేదు. పోలీసులు అసలు నన్ను అరెస్ట్ చేస్తారా? వీడికి నా పవర్ చూపించాలి అని అంటుంది శకుంతల. మీ ఫుడ్ తిని ఉద్యోగుల ప్రాణాలు పోతే ఏంటి పరిస్థితి అని విహారీ అడిగితే, ఎవరు ఎలా పోతే నాకేంటి అని శకుంతల అంటుంది. ఇంతలో పోలీసులు వస్తారు. విహారీ సాక్ష్యాలు చూపించడంతో పోలీసులు శకుంతలని అరెస్ట్ చేస్తారు. నన్ను అరెస్ట్ చేయిస్తావా? బయటకొచ్చి నీ సంగతి చెప్తా అని శకుంతల అంటుంది. నన్ను నువ్వేం చేయలేవని విహారీ అంటాడు. ఇక విహారీ హర్షతో, మీ అక్క రేపు వచ్చి అప్లై చేస్తే తనకే కాంట్రాక్ట్ ఇచ్చేస్తా అని అంటాడు. క్రిష్, హర్ష చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక మరోవైపు డిక్కీలో ఉన్న లక్ష్మికి మెలకువ రావడంతో బయటకు వస్తుంది. ఆఫీస్ చూసి హర్ష వాళ్ళ ఆఫీస్ అని లోపలికి వెళ్ళబోతుంటే కొందరు రౌడీలు లక్ష్మిని తీసుకెళ్లిపోతారు. ఇక బామ్మ రాత్రి అయినా ఎవరు రావడం లేదని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో హర్ష, క్రిష్ వచ్చి ఫుడ్ కాంట్రాక్ట్ మనకే వచ్చిందని అంటారు. ఇక క్రిష్ అమ్మ గురించి అడిగితే, పొద్దునుంచి అమ్మ ఇంటికే రాలేదురా, మీ ముగ్గురి కోసం నేను కంగారుగా ఎదురు చూస్తున్నా అని బామ్మ అంటుంది. అమ్మ ఇంకా రాలేదేంటి అని క్రిష్ కంగారు పడుతూ ఉంటాడు. బామ్మ కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. హర్ష ఇద్దరికి ధైర్యం చెప్పి అక్క వచ్చేస్తుంది అని అంటాడు. ఇక విహారీ ఇంటికి రాలేదని సిరి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో విహారీ వస్తాడు. ఇంత లేట్ ఎందుకు అయింది అని విహారిని యమున, శాస్త్ర అడుగుతారు. నా గురించి మీకెందుకు? నా కోసం ఎదురు చూడొద్దు. మీకు హైదరాబాద్ వెళ్ళిపోమంటే వినడం లేదు అని అంటూ ఉంటాడు విహారీ. ఎందుకే వాడిని కదిపి తిట్లు తింటామని పద్మాక్షి శాస్త్రిని తిడుతుంది. మా నాన్న ఏంటి పండు ఎప్పుడు ఇలా ఉంటారు? ఇంతకుముందు ఇంతేనా అని అడుగుతుంది సిరి. ఒకప్పుడు విహారీ బాబు వేరు, ఇప్పుడు విహారీ బాబు వేరు. మీ నాన్నని చూసి ఇంత మంచి మనిషి ప్రపంచంలో ఉండేవాళ్ళు కాదు అనిపించేది. అలాంటిది ఇప్పుడు మీ నాన్నని చూస్తే మనసు తరుక్కుపోతుందని అంటాడు పండు. నాన్నెందుకు ఇలా మారిపోయారు పండు అని సిరి అడిగితే, ఒక మనిషి వల్ల కొన్ని పరిస్థితుల వల్ల మీ నాన్న ఇలా మారిపోయాడు అని పండు సిరితో అంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.